ఇంకా లాస్ట్ పార్ట్ ఇదే అనమాట. ఈ కూరకైతే ఎండింగ్ పాయింట్ అయితే పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ చేసిన చేపల పులుసు వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కదండి. ఇది ఇంకా లాస్ట్ పార్ట్ అనమాట. వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల అయితే 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట. ఇంకా అమ్మ చేపల పులుసులో వాటర్ వేసి ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసింది అనమాట. బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో అయితే వంకాయ ముక్కలు తినే వాళ్ళు ఉన్నారు. బెండకాయ అంత ఇష్టంగా తినమన్నమాట. అందుకనేసి అయితే అమ్మ వంకాయ ముక్కలు అయితే వేసింది. అవి కూడా వేసి కొంచెంసేపు కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఇంకా మెయిన్ అయితే మసాలా అనమాట చేపల పులుసులో. ఈ మసాలా యాడ్ చేయడం వల్ల చేపల పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అనమాట. నేనైతే మిక్సీ పట్టి పక్కన పెట్టి, అమ్మ అయితే ఇందులో చేపల పులుసులో అయితే చింతపండు పులుపు అయితే వేసేసింది అనమాట. పులుసుతో కూర అంతా ఉడికి 80% అయ్యేంత వరకు ఉంచి తర్వాత మసాలా అయితే యాడ్ చేసేసింది అనమాట. యాడ్ చేసిన తర్వాత ఒక 5 or 10 minutes ఉడికించి కొత్తిమీర యాడ్ చేసింది. ఆ వీడియో అయితే ఆ క్లిప్ నేను మిస్ చేసేసాను. ఇంకా అంతే, చేపల కూర అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.